ఇప్పుడు పెద్ద నుంచి రీసెంట్గా అప్డేట్ అయితే వచ్చింది. మే 17 నా ట్రైలర్ అయితే రిలీజ్ కాబోతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటారు? ఎక్స్పెక్టేషన్ నిజంగా ఫస్ట్ హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులకి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి చాలా బాధ అనిపించింది. అలాంటిది ఒక్కసారి 17వ తారీఖు ఫిక్స్ అని చెప్పి ట్రైలర్ రిలీజ్ అయింది కాబట్టి హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా ట్రైలర్ చూడడానికి చాలా ఉత్సాహంతో ఉన్నాము. ఎందుకంటే ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఒక్కసారి ట్రైలర్ పోస్ట్ చేయడం అనేది, ఒక్కసారి ట్రైలర్ చూస్తే మూవీ చూసినంత హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి ఒకసారి ఈసారైనా సరే కంపల్సరీ రిలీజ్ చేస్తారేమో అని చెప్పి ఫీల్ అవుతున్నాం. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఇన్నిసార్లు పోస్ట్పోన్ అయింది కదా, ఈ మూవీ అసలు హిట్ అవ్వదు అని. అంటే ఇన్నిసార్లు పోస్ట్పోన్ అయిన మూవీ అసలు హిట్ అవ్వదు అని చెప్పి మాట్లాడతారు. ఎవడాడంది హిట్ అవ్వదని తోక్కు తీసి నార తీయాలి ఒక్కొక్కడికి. ఎందుకు హిట్ అవ్వదు? వాళ్ళు ఏంటంటే ఈ రోజు పోస్ట్పోన్ చేయడానికి వాళ్ళ ఎడిటింగ్ ప్రాబ్లమో, లేకపోతే డబ్బింగ్ ప్రాబ్లమో, లేకపోతే ఇంకేమైనా సీన్లు ఏమైనా మిగిలిపోయి ఉన్నాయేమో చెప్పి అలా అని చెప్పి వాళ్ళు పోస్ట్పోన్ చేసి, లేకపోతే వాళ్ళకి ఏమైనా సరదానా? అందులో బుచ్చిబాబు గారు డైరెక్టర్ ఏమనుకున్నాం మరి, మామూలు కూడా ఇంకా సినిమా మాత్రం ట్రైలర్ రిలీజ్ అయిందంటే రామ్ చరణ్ ఒక రేంజ్లో ఉంటాడు ఇంకా. కాబట్టి దయచేసి ఎవరైనా సరే పోస్ట్పోన్ అవుతుంది కదా మళ్ళీ ఇంకోసారి అని చెప్పి ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు, ఎవరు బాధపడద్దు. ఈసారి మాత్రం 17వ తారీఖు మాత్రం ఫిక్స్ కంపల్సరీ. ఇంకా సినిమా కూడా రిలీజ్ అయిపోద్ది. రామ్ చరణ్ లుక్ మాత్రం వేరే రేంజ్లో ఉంటుంది. అది సో ఇప్పుడు ఏంటది సాంగ్స్ కానీ లేదు అంటే ఇప్పుడు జాన్వీ కపూర్ యాక్టింగ్ కానీ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? నిజంగా రామ్ చరణ్ ఒక కొత్త లుక్లో, ఆంజనేయస్వామి లుక్లో కానీ ఇంకా వెరైటీగా, బుచ్చిబాబు అంటే డైరెక్టర్ వెరైటీ ఏమైనా కొత్తగా చూపిస్తాం అని చెప్పి అనుకుంటున్నాము. కంపల్సరీ ఆ డైరెక్టర్ పాటు హీరోయిన్ లుక్స్ కానీ ఇంకా దయచేసి డైరెక్టర్ ఒకటే చెప్తున్నాము, రామ్ చరణ్ ఒక రేంజ్లో చూపించండి ఈ సినిమాతో. ఎందుకంటే చాలా అదా చేయొచ్చు, చేయకపోవచ్చు, అది చెప్పలేము. ఎందుకంటే మన సినిమా చూసిన తర్వాత మాట్లాడచ్చు కాబట్టి. ఎందుకంటే మనం ఏ హీరోయిన్ మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని బట్టి మనం సినిమా అంచనా వేయాలి. కాబట్టి ఎప్పటికైనా బుచ్చిబాబు ఎవడే చెప్తున్నా, సినిమా మాత్రం అదేంటి రామ్ చరణ్ కానీ హీరోయిన్ కానీ వేరే లుక్లో చూపించండి. సినిమా మాత్రం హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఆల్ ద బెస్ట్. ఇప్పుడు రీసెంట్గా పెద్ద నుంచి అయితే అప్డేట్ వచ్చింది, మే 17 ట్రైలర్ రిలీజ్ అని చెప్పి. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటారు? ఎక్స్పెక్టేషన్స్ పీక్ లెవెల్లో ఉన్నాయండి. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ నీడ్ మాస్ అనమాట. తెలుగు ఆడియన్స్ అంటేనే మాస్ అంటే తెలుగు అంటే మాస్. ఎందుకు ఈ పదాలు చెప్తున్నానంటే, మీకు చూసుకున్నట్లయితే ప్రీవియస్ చూసుకున్నట్లయితే మనకి మైథలాజికల్ మూవీస్ లేదంటే ఓల్డ్ 1990s జరిగిన ఏవైతే స్టోరీస్ ఉంటాయో ఆ స్టోరీస్ చాలా సూపర్ డూపర్ హిట్ అవుతాయి అనమాట. మనం చూసుకున్నట్లయితే ఒక రంగస్థలం కావచ్చు, ఒక బాహుబలి కావచ్చు, ఈ ఓల్డ్ బ్లాక్ మ్యాజిక్ సంబంధించి కొన్ని ఉంటాయి సినిమాలు, విరూపాక్ష అని చెప్పి ఇలాంటి సినిమాలు ఎంతో హిట్ అవుతుంది అనమాట. అలా చూసుకుంటే పెద్దలు చూసుకుంటే అక్కడ మనకి ఎక్కడ ముందు జరిపించలేదు అనమాట. ఎప్పుడో ఒక పాతకాలంలో జరిగిన స్టోరీలాగా అనిపిస్తుంది అనమాట ఆ వింటేజ్ లుక్. ఈ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే రంగస్థలంతో రామ్ చరణ్ గారు యాక్టింగ్ ఏంటి చూపించారు, దీంతో మొత్తం అన్ని చూపిస్తారని చెప్పి నా అభిప్రాయం. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే శిష్యుడు అంటే గురువు తగ్గట్టు శిష్యుడు కూడా ఉంటారని చెప్తారు కదా. సుకుమార్ గారు ఎలాంటి సినిమాలు అయితే ఆయన ఆల్మోస్ట్ సూపర్ డూపర్ హిట్లే ఉంటాయి సినిమాలు చూసుకున్నట్లయితే. ఆయన సెట్ చేస్తాడనమాట, ట్రెండ్ సెట్ చేస్తాడు. అలాంటిది అక్కడి నుంచి శిష్యుడికి తీసుకున్నారు ఈయన బుచ్చిబాబు సన్న గారు. అలాంటి మంచి ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. ఈ సినిమా మంచి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు జాన్వీ కపూర్ యాక్టింగ్ కానీ లేదంటే అందులో ఉండే సాంగ్స్ కానీ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఇంకా జాన్వీ కపూర్ గారు యాక్టింగ్ అయితే చూపించలేదండి. ఫస్ట్ అయితే సాంగ్ అయితే ఓకే, ఫైన్, సాంగ్స్ ఓకే ఉన్నాయి. దాని తర్వాత ఎక్స్పెక్టెన్సీ స్పీక్ అండి, చెప్తున్నాం కదా. రామ్ చరణ్ జాన్వీ కపూర్ గారు చెప్పాల్సిన అవసరం లేదండి. శ్రీదేవి గారు వాళ్ళ కూతురని. అంటే ఇవి ఏంటంటే అలా తరతరాలుగా వస్తాయని చెప్తారు కదా. కొంతమంది ఏం చెప్తారంటే వాళ్ళ నాన్న హీరో, ఈడు కూడా హీరో అయిపోతాడు, వాళ్ళ అమ్మ హీరోయిన్, ఈమె కూడా హీరో అయిపోతుంది. ఇది కాదండి, టాలెంట్ ఉంటేనే హీరో అయిపోతారు. ఒక రామ్ చరణ్ గారు అంత పెద్ద స్టార్ అయ్యారంటే దాని వెనకాల ఎన్నో ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఫైన్. అంటే ఇన్నిసార్లు పోస్ట్పోన్ అయిన పెద్ద మూవీ హిట్ అవుతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడని కాదండి, అంటే గ్రేట్ థింక్ అంటే గొప్ప సంఘటనలు ఎప్పుడు కొద్దిగా టైం తీసుకుంటాయని చెప్తారా గ్రేట్ థింగ్స్. అలాంటిదే ఇది కూడా అనమాట. టైం తీసుకునే కొద్దీ ఇంకా దాని బడ్జెట్ పెరుగుతూనే ఉంటుంది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే అవుతుంది అనమాట. పెద్ద నుంచి అప్డేట్ అయితే వచ్చింది. సో మే 17 ట్రైలర్ అయితే రిలీజ్ కాబోతుంది. సో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు మరి? బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టపోతుంది అండి. ట్రైలరు చాలా వ్యూస్ దాటుతుంది, చాలా వ్యూస్. సో ఫ్యాన్స్ ఎంత
అలర్ట్గా ఉండండి. ఈసారి పెద్ద హిట్ కొడతాను పెద్దితో. రామ్ చరణ్ ఫ్యాన్స్ మనం ఎవరిని ప్రూవ్ చేయాలా. నేను ట్రైలర్ రిలీజ్ అయ్యి నేను 100 సార్లు చూస్తానండి. వ్యూస్ ఎక్కువ వాళ్ళని నేను 100 సార్లు చూస్తా దీనికి. సో మీరైతే 100 సార్లు చూస్తామని చెప్తున్నారు. మరి ఇన్నిసార్లు వాయిదా పడింది కదా, మరి అభిమానులకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందంటారా? ఇన్నిసార్లు వాయిదా అయింది కాబట్టి ఈ మూవీ పైన ఆ వాయిదా కొంచెం డిసప్పాయింట్గా ఉంటుంది. இருந்தாலும் ఆ సినిమా వచ్చిన అవుట్పుట్ మంచిదిగా ఉంటే ఫ్యాన్స్ కుషాలు అయిపోతారు. ఈయన అవుట్పుట్ బాగలేదంటే అప్పుడు చెప్తారు ఎందుకు దీనికి పోస్ట్పోన్ చేశారని. సినిమా లేట్గా కూడా రిలీజ్ అయ్యానండి. మంచి క్వాలిటీగా రామ్ చరణ్ హైలైట్గా చూపిస్తే అది మాకు చాలు. బుచ్చిబాబు సార్ మీకు చేస్తారు, నాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే పెద్ద షూట్లో నేను వర్క్ చేసి ఉన్నా. చిక్కిడి సాంగ్లో మార్కెట్ ఉంటుంది, ఆ షాప్లోని మేము మెయింటైన్ చేస్తూ ఉన్నాం. రామ్ చరణ్ సార్ పక్కన చిక్కిడి స్టెప్ వేసారు, నేను కన్ను ముందు చూస్తాను. ఆయనతో కలిసి మాట్లాడతారానికి బాడీ గార్డ్స్ స్ట్రిక్ట్గా ఉన్నారు. ఎందుకండి బాడీ గార్డ్స్ని కొట్టాలండి నాకు. బాడీ గార్డ్స్ ఎందుకండి స్ట్రిక్ట్గా ఉన్నారు? మా ఫ్యాన్స్ పక్కన చూడాలనుకుంటున్నాం, ఫోటో పట్టాలనుకుంటాం, ఎందుకంటే మనం పంపించలా? అది చెప్తున్నా. కొంచెం అందరూ హీరోకి చెప్పుకుండా బాడీ గార్డ్స్ని కొంచెం కంట్రోల్లో పెట్టండి. ఓవర్గా రెచ్చిపోతున్నారు, చమ్మా బిల్డప్ ఇస్తున్నారు. మా హీరోని కలవాలంటే కుదరలా, ఆ బాడీ గార్డ్స్ ఎక్కువ చేస్తున్నారు. సో అందరూ హీరోకి చెప్తున్నా కొంచెం కంట్రోల్లో పెట్టండి. పెద్ద రామ్ చరణ్ సార్ మేము బ్లాక్ బస్టర్ హిట్ చేస్తాం, గబాన్ రిలీజ్ చేయండి. సో జాన్వీ కపూర్ యాక్టింగ్ ఈ పెద్ద మూవీలో ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? స్టైల్గా ఉంది, ప్లస్ గ్లామర్గా ఉంది. జానీ కపూర్ కూడా చూసిన ఆ సాంగ్లో చాలా సూపర్ యాక్టింగ్ చేస్తుంది. వాళ్ళ అమ్మలాగా ఉన్నది సూపర్గా. ఈ సినిమా జాన్వీ కపూర్ ఒక పెద్ద బ్రేక్ ఇస్తుంది. అన్ని రికార్డ్స్, పుష్ప రికార్డ్స్ కానీ ఇవన్నీ బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారా? మరి బ్రేక్ చేస్తుంది, కంపల్సరీ బ్రేక్. పుష్ప బ్రేక్ చేస్తుంది అంతలా, పుష్ప లెవెల్కి వచ్చేస్తుంది, పుష్ప 2 లెవెల్కి. అది మటు కన్ఫర్మ్. సో ఫైనల్గా రామ్ చరణ్ గురించి కానీ లేదంటే పెద్ద గురించి కానీ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? రామ్ చరణ్ సార్ టక్కున అడిగారా? రామ్ చరణ్ సార్ తొందరగా రిలీజ్ చేయండి. ఈ సినిమా మన బ్లాక్ బస్టర్ కొత్త రచ్చే. ఓకే, May 17th ట్రైలర్ అయితే రిలీజ్ కాబోతుంది. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? మరి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే రామ్ చరణ్ బాడీ చూసి నాకు పిచ్చి లేచింది నిజంగా. ఏదో బాగా మట్టిలో కుస్తీ పోటీలు పెడతారు కదా, అట్లా ఆయన బాడీ అయితే అట్లా మొత్తం షేప్ అవుట్ చేసిండు. ఇంకోటి బుచ్చిబాబు ఆయన కాన్ఫిడెన్స్ చూసి నాకు నిజంగా షాక్ అనిపిస్తుంది. అంటే ఇంకోటి ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే సుకుమార్ ఉన్నాడు పక్కన. సుకుమార్ ఆ సినిమాని దగ్గర ఒక 10-20 సార్లు చూసి రిలీజ్ చేస్తాడు. మన రీసెంట్గా చిరంజీవి కూడా సెట్లోకి వచ్చిండు కదా. సో ఒకవేళ బుచ్చిబాబుకి అంత దమ్ము లేకపోయినా కూడా పక్కన సుకుమార్ ఉన్నాడు కాబట్టి సుకుమార్ 1కి 20 సార్లు కాదు 30 సార్లు దాంట్లో చేంజెస్ చేస్తాడు. సో ఆ సినిమాని ఎక్కడ ఫ్లాప్ కాకుండా చూస్తాడు. ఇంకోటి బుచ్చిబాబు మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ సినిమాని హై లెవెల్లో ప్రమోషన్ చేపిద్దామని కూడా ఫిక్స్ అయ్యారు. సల్మాన్ ఖాన్ కూడా వస్తాడు. ఇట్లా పెద్ద హీరోలతో ఇంతకుముందు పుష్ప 2కి ఎట్లా బీహార్లో అట్లా చేశారో దానికంటే ఎక్కువగా సెలబ్రేషన్స్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ స్టోరీలో కంటెంట్ ఉంది కాబట్టి, వాళ్ళ స్టోరీలో దమ్ము ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అంటే అంత ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు. సినిమా మధ్యలో ఎక్కడ బిస్కిందంటే అందరూ చూసి పెద్ద డైరెక్టర్లు చూసి చెప్పేస్తారు అరే సినిమా పోయిందిరా అని. కానీ అట్లా కాకుండా అందరూ హై లెవెల్ ప్రమోషన్స్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సినిమా మాత్రం మొత్తం నార్త్ తెలంగాణలో ఇప్పుడు రామ్ చరణ్ అంటే అల్లు అర్జున్కి ఎక్కువ క్రేజ్ ఉంది. ఇండియా వైడ్గా అల్లు అర్జున్ క్రేజ్ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ని బీట్ చేయడానికి మళ్ళీ తెలుగుడే వస్తాడు, రామ్ చరణ్ వస్తాడు. అదైతే పక్కా హిట్ పడిద్ది. ఇంకోటి పుష్ప కలెక్షన్లు కూడా కొట్టే ఛాన్స్ ఉంది. పక్కా కొడుతుంది అనుకుంటాను, నేనైతే కొట్టాలి అనుకుంటున్నాను. మన సినిమాను మనమే కొట్టాలి. సో అల్లు అర్జున్కి ధీటుగా రామ్ చరణే ఉండాలి. సో ఆయన బాడీ కానీ ఆయన కష్టపడ్డది కానీ, సో ఆ రై రా సాంగ్ కానీ ఆ స్టెప్స్ కానీ స్టార్టింగ్ నుండే బజ్జు. సినిమా స్టార్టింగ్ నుండే చిగిరి సాంగ్ స్టార్టింగ్ నుండే బజ్జు. సో దాంట్లో ఎక్కడ మైనస్ అనేది కనిపించలేదు. సో స్టోరీలో ఎక్కడైనా బిస్కెట్ అయినా కూడా బిస్కెట్ కాదని నేను అనుకుంటున్నా, పక్కా హిట్ అయింది. అంటే కొంతమంది అంటున్నారు ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది కాబట్టి అసలు ఈ మూవీ ఎవరు చూస్తారు అన్నట్టు మాట్లాడతారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? పోస్ట్ పోన్ అయితేనే బజ్ అండి, పోస్ట్ పోన్ అయితేనే మంచిది. ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు, ఇంకా కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది. దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేస్తున్నారు, 10 మందికి చూపించి 20 మందికి చూపించి చేంజ్ చేస్తున్నారు అనుకోవచ్చా. సో పోస్ట్ పోన్ అయితేనే మంచిది. ఇంకా మంచి టైంలో రావాలి, పీక్ టైంలో రావాలి. దగ్గరలో ఏ సినిమా ఉండొద్దు. పుష్ప 2 రికార్డులు రామ్ చరణే బద్దలు కొట్టాలి.